మంచి డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ వాటర్ కలిపి వచ్చింది అన్నట్టు అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తుంది మీకు ఇట్లా? ఒక 3-4 రోజుల నుంచి వస్తుంది. అయితే అక్కడ ఆ రెడ్డి షాప్ అని ఉంది, అక్కడ తవ్విరు. ఆ తవ్వినప్పటి నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంతకుముందు మంచిగానే వచ్చింది. 2 డేస్ నుంచి లాస్ట్ ఆల్టర్నేట్ డేస్ వస్తుంది మాకు నల్ల. అయితే లాస్ట్ టైం అట్లనే వచ్చింది, మళ్ళీ సాఫ్ చేసి అన్నీ చేసినాం. మళ్ళీ ఈరోజు రాదనుకున్నాం, ఈరోజు కూడా సేమ్ అదే రిపీట్ అయింది. కంప్లైంట్ ఇచ్చే వచ్చి అందరూ ఫాలోఅప్ చేసారు. ఇప్పుడైతే ఈరోజు రాదు, రేపు రాదు, మళ్ళీ ఎల్లుండి నీళ్ళు వస్తాను. కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే మా కాలనీ ఇన్ఛార్జీలు మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందే పోస్తున్నారు కదా, కొంచెం హెల్ప్ అయింది. ఇది రిపీట్ కాకుండా నెక్స్ట్ టైం కొంచెం మీరు మీ మీడియా తరపు నుంచి ఫోర్స్ చేసి కొంచెం మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఎట్లా గుర్తుపట్టిరు? మళ్ళీ స్మెల్లా లేకపోతే మీకు రంగు చేంజ్ అయిందా వాటర్ది? రంగు చేంజ్ అయింది, మొత్తం అంతా డ్రైనేజీ మొత్తం వచ్చేసింది దీంట్లోకి. మొత్తం అంతా గలీజ్గా ఉంది. ఆల్రెడీ ఇప్పటికి 3 టైమ్స్ నేను వాష్ చేసిన, మొన్న చేసిన, మళ్ళీ నిన్న కూడా క్లీన్ చేసిన, మళ్ళీ ఈరోజు కూడా క్లీన్ చేసిన. ఈరోజు మంచిగా వస్తుంది అనుకున్నాం, కానీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ క్లీన్ చేసి ఇప్పుడు మొత్తం అన్నీ బంద్ చేసినాం. ఇంకా లీక్ అవుతుంది, ఆ నీళ్ళే వస్తున్నాయి. ఇంకా అక్కడ పని అవుతుంది, ఆ పని అయిన తర్వాత రాదని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా చూడాలి. ఈడ పాత లైన్లు ఉన్నాయి కాబట్టి అది అట్లా జరుగుతూనే ఉంటుంది అని అంటారు. ఇక్కడ అయినంత మటుకు ఈ లైన్ మొత్తం చేంజ్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. అయితే మీరు నిన్న రాత్రి నుంచి ఇట్లనే వస్తుంది అంటున్నారు కదా, మొన్నటి నుంచి వస్తుంది కదా, అయితే మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారా? ఎవరికి చెప్పడం జరిగింది? జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేసిర్రా మరి వాటర్ సప్లయర్స్కి? చేసిరంట, మా కాలనీలో పెద్దవాళ్ళు సీనియర్లు ఉన్నారు, వాళ్ళు చేసినాక కూడా ఏదో కొంచెం ప్రాబ్లం ఏమో జరిగినట్టుంది. పేపర్ కూడా ఇచ్చిరంట, పేపర్కి ఇవ్వగానే అందరు వచ్చేసి. సో ఇమీడియట్ మీరు చెప్పగానే మళ్ళీ వచ్చి వాటర్ సప్లై చేయడం అయితే జరిగింది. ఈరోజు అయితే మొత్తం వాళ్ళ యాజమాన్యం అందరు వచ్చారు, వాటర్ వర్క్స్ వాళ్ళు మొత్తం అందరు వచ్చారు, మేడము వేరే సారు ఆయన అందరు వచ్చారు. ఇప్పుడు యాక్షన్ తీసుకుని అక్కడ తవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా అది టెంపరవరీకి చేస్తే ఇబ్బంది అవుతుంది, ఎప్పటికీ డ్రైనేజ్ వాటర్ రాకుండా ఉండేటట్టు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. చెప్పండి ఆంటీ, ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు ఇట్లా డ్రైనేజ్ వాటర్ తాగే నీళ్ళలో కలిపి వచ్చింది అన్నట్టు చెప్తున్నారు? వచ్చింది ఈ రోజు అయితే మార్నింగ్ వచ్చినాయి, ఇంతకుముందు పోయిన నెలలో వచ్చినాయి. ఈరోజు అయితే మరీ ఘోరం, డ్రైనేజ్ వాటర్ మొత్తం వచ్చినాయి. ఒక 10 minutes దాకా వచ్చినాయి. అట్లనే మేము చూసినాం కాబట్టి అన్ని బయటకు వదిలేసుకున్నాం. చూడని వాళ్ళు అట్లనే ట్యాంకులో అట్లా పట్టుకోరు. అయ్యో, చాలా ఘోరంగా అయిపోతున్నాయి వాటర్ అయితే. తాగాలన్నా కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తాగాలన్నా కానీ కష్టం అవుతుంది. మళ్ళీ ఇట్లా ఇది ఫస్ట్ టైమా? ఇంతకు ముందు పోయిన నెలలు వచ్చిందని చెప్పినారు కానీ ఇంత ప్రాబ్లంగా రాలేదు. మేము కడుక్కుంటూనే ఉంటాం నెలకోసారి ట్యాంకీలు, కానీ అంత చూసుకోవాలి, బంద్ చేసుకుంటాం చూసుకొని. ఒక్కొక్కసారి చూడనప్పుడు ట్యాంకీలలో అవి కలిసిపోతున్నాయి వాటర్ మొత్తం వచ్చి. అట్లా కలిసిపోయినప్పుడు మీకు స్మెల్ ద్వారా మీరు గుర్తుపడతారు కదా, మళ్ళీ అప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారా? ఎవరికి చెప్పడం జరిగింది? నల్లలైనకే ఈ రోజే చెప్పినాము, మేము కూడా చెప్పలేదు ఇంతకుముందు అయితే. ఈ రోజే చెప్పినాము, వచ్చి చూసిర్రు, అందరు వచ్చారు. మళ్ళీ నీళ్లు సప్లై చేసిర్రా? ట్యాంక్ వచ్చింది కదా, ట్యాంక్ వచ్చింది మాకైతే. మేము పట్టుకున్నాం పొద్దున ఒక 10 నిమిషాలు మురికి వాటర్ పోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వచ్చినాయి. అప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం మొత్తం వాటర్. ఎన్ని రోజుల దాకా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇప్పుడు అది కావడానికి కూడా ఇంకొక 2-3 రోజులు పడతాను అన్నట్టు చెప్తున్నారు. ట్యాంకులు పంపిస్తాం అన్నారు, మళ్ళీ సరిపోకపోతే ఇందాకనే చెప్పిపోయింది ఆయన వచ్చి, వాటర్ ట్యాంక్ పంపిస్తాను. వాటర్ అట్లనే వస్తున్నాయి. ఇప్పుడు వచ్చి నింపి పోయినారు కదా? నింపిపోయారమ్మా, నెలకు అట్లనే వస్తున్నాయి ప్రాబ్లమ్స్. ప్రతి నెల అట్లనే వస్తున్నాయి. నెలకు వచ్చి చూస్తారు, చెక్ చేస్తారు, పోతురు, అడ దొబ్బుతుర్రు, మళ్ళీ వచ్చి ఇది చేస్తారు వాళ్ళు. ఈసారి అయితే వినిపిస్తుంది గట్టిగా, అది నీళ్ళు అయితే గలీజ్ వచ్చినాయి పొద్దున. అందుకే చూసిర్రు, చేసిండ్రు, మంచిగా చేసిర్రు. మళ్ళీ వచ్చి ట్యాంకర్ వచ్చి నింపిపోయింది. తర్వాత ఒక 2-3 గంటలు బయటకు వేసుకున్నాక తర్వాత పట్టుకున్నాం నీళ్ళు. ఇప్పుడు ట్యాంకర్ వస్తే నింపుకొని పెట్టుకోవడమే కానీ ఇట్లా మళ్ళీ స్టోర్ చేసేటట్టు ఉండదు. మళ్ళీ 2 రోజులకి వస్తాయని చెప్పి 2 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్ళు. 2 రోజులకు ఒక్కసారే వస్తాయి నీళ్ళు. కానీ నీళ్ళది ఒక ప్రాబ్లం చాలా ఉంది, కొంచెం నీళ్ళదే వాసన వస్తున్నాయి నీళ్ళు. అదే వచ్చి చెక్ చేసి పోయిర్రు, మంచిగానే ఏడుస్తామమ్మ, అక్కడ అంతా దవ్వుతున్నాం చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడైతే పర్వాలేదు, ఇప్పుడు వస్తాయి అని చెప్పారు. మరి ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి అప్పుడు వాసన వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి చెప్పలేరా మీరు? చెప్తే కూడా పట్టించుకుంటలేరమ్మా, వస్తాం అంటున్నారు, వస్తలేరు. ఇక పిల్లలందరూ చెప్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్తాము, కంప్లైంట్ ఇస్తాం, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, అంతే. వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. మేము ఎన్నిసార్లు చెప్తాం మేడం చెప్పండి, అన్నా కదా. చూస్తూనే ఉన్నారు, వస్తారు, చెక్ చేస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు, అంతే. ఈ ఒక్క కాలనీ ఒకటే ఇబ్బంది ఉందా? పక్క కాలనీ కూడా ఉందా?
కింది దాకా కూడా అట్లనే వస్తాయంట అందరికి. కింది ఇక మొత్తం కనెక్షన్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది కదా, ఆ లైన్ ఈ లైన్ అంతా. మరి అక్కడ లైన్ ఇచ్చారా లేదో తెలియదు కానీ ఇక్కడైతే అట్లా వస్తున్నాయి. మరి అక్కడ సంగతి అయితే మాకు తెలియదమ్మా. ఇక్కడైతే తాగే నీళ్ళు అయితే వచ్చి ఇచ్చి అయితే పోయినారు. తాగే నీళ్ళు అయితే వచ్చి ఇచ్చిపోయారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు వాటర్ వచ్చి సప్లై చేసిన తర్వాత కూడా ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ వాటర్ సేమ్ అదే కలర్ లో బ్యాడ్ ఫౌల్ స్మెల్ కూడా రావడం జరుగుతుంది. కరెక్టే మేడం, వాళ్ళు పోస్తుంది మంచి వాటరే. బట్ మా కింద మాకు క్లీన్ చేసుకొని ఇక టైం లేక దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ అస్. అందుకే మేము పంపించేసాం అక్కడ. ఎందుకంటే ఫస్ట్ అవంతా క్లీన్ చేయాలి. బట్ ఇన్స్టెంట్గా వాళ్ళు ఇమీడియట్గా వాటర్ తేవడము పోయడము అది జరిగింది. ఫస్ట్ ఇదంతా ఆప్షన్ కాదు మేడం. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది సిన్స్ ఫ్రమ్ 1 year నుంచి జరుగుతుంది. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఈవెన్ కాలనీ ప్రెసిడెంట్ కానీ మేము కానీ ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు వస్తారు, ఏదో ఒక 1 hourకి అక్కడ క్లీన్ చేస్తారు, అది సెట్ చేస్తారు, మళ్ళీ సేమ్ ప్రాబ్లము. దీనివల్ల నాట్ ఓన్లీ వాటర్ వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇవాళ కూడా నిన్న ఈ 2 days నుంచి ఈ ప్రాబ్లం జరుగుతుంది. 2 days అయింది మేము స్నానాలు చేయక. పిల్లలు మొత్తం ఫీవరు కాఫ్తో ఉన్నారు. ఇది చెప్తే మేము చేస్తున్నాం అంటారు. అక్కడ ఏదో తవ్వుతారు, ఒక 1/2 hour క్లీన్ చేస్తారు, మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇంతకు ముందు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చి మళ్ళీ వాటర్ సప్లై చేసి పోయే సిచ్యువేషన్స్ ఉండేనా? అప్పుడు వాటర్ ఎప్పుడు సప్లై చేయలేదు. ఈసారి ఇవాళ మార్నింగ్ కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ట్యాంకర్ రావడం జరిగింది. లేకపోతే ఎప్పుడు కూడా ట్యాంకర్ రాదు. ఎవరికి కావాలంటే వాళ్ళు ట్యాంకర్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ దానికి ఒక ఎక్స్పెన్సెస్ మేమే పోయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 ఇల్లులు కలిసి మాట్లాడుకోవాలి, ట్యాంకర్ తెప్పించుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. బట్ ఎవరు కూడా ఇక్కడ అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇనిషియేటివ్ తీసుకొని చేయట్లేదు. అక్కడ మెయిన్ ఈ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, వాటర్ బోర్డు వాళ్ళు. ఈ ప్రాబ్లమ్ మరి రెక్టిఫై చేస్తారా, ఇలానే ఉంటుందో మరి అర్థం అవ్వట్లేదు. బట్ వన్ షుడ్ టేక్ యాక్షన్. కాలనీ ప్రెసిడెంట్ కూడా ఛాన్సాలే చెప్పారు, మేడం కూడా అంటున్నారు ఇవాళ మార్నింగ్ వచ్చి ఆ వాటర్ మంచిగా ఉంది, అలానే ఉండాలి వాటర్ అంటుంది. అది ఎందుకు ఉండాలో మరి నాకు అర్థం కాలేదు. వాసన చూడండి అన్న, ఏం లేదు మంచిగా ఉంది. వాళ్ళు మళ్ళీ అది ఏదో టెస్ట్ చేశారు, దాంతో తెలిసింది వాటర్ బాగాలేవని. అప్పుడు ఆమె యాక్సెప్ట్ చేస్తుంది ఆ మేడం. కొంచెం ఇది ఇనిషియేటివ్ తీసుకొని చూడండి మరి మీరు. సో విన్నారు కదా, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాక కూడా స్టిల్ వాటర్ కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ అయి ఉంది. ఇంట్లో పిల్లలు ఉండి వాళ్ళకి ఆ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల కాఫ్, కోల్డ్ కానీ అట్లా వైరల్ ఫీవర్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నట్టు అని చెప్తున్నారు. సో ఇది ఒక హయ్యర్ అథారిటీకి తీసుకెళ్ళి దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని మాకు మంచి వాటర్ తెప్పియాలన్నట్టు ఇక్కడ నివసిస్తున్న వాసులు అంటున్నారు. చెప్పండి. సంవత్సరం నుంచి వస్తూనే ఉన్న వాటర్ ఏం మంచిగా వస్తలేదు, మురికి వాసన వస్తున్నాయి, మంచి వాసన వస్తున్నాయి. ఇవాళ అయితే 1/2 hour వచ్చింది, లేకుంటే 10-15 నిమిషాలు వస్తుండే. ఇవాళ అయితే చాలా వచ్చినాయి, చాలా టూ మచ్ వచ్చినాయి ఇవాళ. ఎందుకంటే వాటర్ వేసినప్పుడు పైప్ వేసి కూర్చుంటా కదా నేను, అందుకే తెలుసు అన్నట్టు నాకు. చాలా డికాషన్ వచ్చినట్టే వచ్చినాయి నీళ్ళు. ఓకే, అయితే ఇప్పుడు 1 year నుంచి ఇట్లనే వస్తున్నాయి అని చెప్తున్నారు కదా వాటర్. మళ్ళీ మీరు కంప్లైంట్ ఇచ్చినారు ఎవరికైనా? ఇచ్చినప్పుడు మళ్ళీ మంచిగా వస్తాయి, తర్వాత అట్లనే వస్తాయి. ఇప్పుడు ఆడ చూస్తే అక్కడ సంప్లో కూడా వాళ్ళు వాటర్ నింపుకున్నాక కూడా మళ్ళీ అదే స్మెల్ వస్తుంది. మళ్ళీ వాటర్ కూడా కలర్ డిఫరెంట్ ఉంది. అది తాగే నీళ్ళే కదా ఇందులో చూడండి, అది తాగే నీళ్ళే. మరి మంచిగా వస్తలేవు అవి. ఒక సంవత్సరం నుంచి అట్లా అవుతుంది మేడం. ఆయనకి ఎప్పుడప్పుడల్లా చేస్తా అంటాడు, అంతే. ఇంకా చేసినప్పుడు కొంచెం మంచిగా వస్తాయి, ఇంకా తర్వాత మళ్ళీ అట్లనే వస్తాయి. ఇప్పుడు 2 రోజులకి వాళ్ళు వచ్చి వాటర్ ఇచ్చి పోయినారు తాగే నీళ్ళు అన్నట్టు అని చెప్తున్నారు. 2 రోజులు కాదు, ఇవాళ వచ్చింది. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తానని చెప్పారా? ఇప్పుడు వచ్చి వాళ్ళు నింపి పోయినప్పుడు ఏం చెప్పినారు? వచ్చినాయి కాబట్టి వచ్చారు. చెప్పాలంటే ఇవాళ చాలా దారుణంగా వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ వచ్చారు. పోయిన ఇయర్ అయితే ఎవరు రాలేరు, కంప్లైంట్ ఇచ్చినా వచ్చి చూసి వెళ్ళిపోయారు, కానీ ఎవరు రాలేదు. ఇవాళ చాలా ఘోరంగా వచ్చినాయి కాబట్టి వచ్చారు వాళ్ళు, లేకపోతే రాకపోదురు. అందరు కలిసి గొడవ చేస్తారు అనేసి వచ్చేసారు వాళ్ళు. ఇవాళ చాలా అసహ్యంగా వచ్చినాయి, పైపులు కూడా కనిపించలేదు, అంత బ్లాక్ వచ్చినాయి. అలాంటి నీళ్ళు తాగితే మనుషులు ఉంటారా? ఆరోగ్యాలు పాడు, హాస్పిటల్ పాలు అవుతాయి. ఇట్లా అయితే 1 year నుంచి ఇట్లా అవుతున్నప్పుడు మరి కేర్ తీసుకోవాలి కదా మేడం. ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? ఓట్లు వేయండి, మేము ఇవి చేస్తాము అవి చేస్తాము అని అంటారు. ఏం చేస్తున్నారు? ఎక్కడివి అక్కడే ఉన్నాయి. నిజమే కదా, మీరు చెప్పండి. నీళ్ళు పైకి వచ్చేటి 1 year అన్నీ వస్తాయి వాటర్ పైకి. ఇక్కడ ఈ గల్లీలో మాత్రం పైకి రానడం. ముందు గల్లీకి వస్తాయి, వెనక గల్లీకి వస్తాయి, ఆ గల్లీకి వస్తాయి, ఈ గల్లీ మాత్రం పెట్టుకోవాలి, ఎక్కించుకోవాలి. ఓకే, ఒకప్పుడు పైకి వచ్చేటి నీళ్ళు చాలా ప్రెషర్ వచ్చేటి, మాకేం ఇబ్బంది లేకుండా అప్పట్లో. ఇప్పుడైతే ఈ మధ్య చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ డ్రైనేజ్ నీళ్ళు ఎట్లా తాగాలి? ఒకరు మినరల్ వాటర్ తాగుతారు, కొంతమంది ఈ నీళ్ళే తాగుతారు. అవి తాగేటోళ్ళకి అవి అలవాటు, ఇవి తాగుతారు. అంటే మీకు ఎండాకాలంలోనే ఇట్లా ఇబ్బందులు అవుతాయా, లేకపోతే ప్రతి సీజన్ ఇట్లనే అవుతున్నాయి?
ఇవాళ చాలా దారుణంగా వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చిర్రు, లేకపోతే ఎవరు రారు. వస్తాడు ఆయన నెలలో ఆయన వస్తాడు, చూస్తాడు, మంచిగా వస్తాయేమో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వదిలేసేయండి అని చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఇవాళ ఘోరంగా వచ్చినాయి కాబట్టి అంతమంది వచ్చిర్రు, లేకపోతే ఎవరు రారు. థ్యాంక్ యూ. వాళ్ళు పట్టించుకోరండి, వాళ్ళు పట్టించుకోరు. అసలు తీయండి ఒకసారి. ఎంఏజీ క్వార్టర్స్లో అయితే 5కి ఎక్కుతాయండి ఇవి, ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కువ వాటర్. చాలు ఒక 20 minutes అన్న మాకు ప్రెషర్ ఎక్కువ ఇచ్చారు అనుకోండి పట్టుకుంటాం, కింద దిగాలి, మోటార్లు పెట్టుకోవాలి, ఆ పనికి పోయేటోళ్ళం ఉంటాం, డ్యూటీలు పోయేటోళ్ళు ఉంటారు, స్కూల్ పని ఉంటుంది, ఎన్ని పనులు ఉంటాయి. పొద్దున పూట దీనికే 1:30 పోతుంది టైము. ఎప్పుడు పనులు చేసుకోవాలా మేము? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడైతే మళ్ళీ వాసన డైలీ వస్తుండే వాటర్ అయితే వదిలేసి మంచిగా వస్తుండే. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఏం వస్తలేవు, ఆయన 10 సంవత్సరాలు చేసిండు కానీ ఏం వస్తలేవు. ఎంతసేపు ఇడుస్తాడు మళ్ళీ నీళ్ళు పొద్దున గలీజ్ నీళ్ళు వస్తే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాం అనుకోండి, ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఇస్తాడు ఆయన. మంచిగా వచ్చినాయి అనుకోండి హాఫ్ అన్ అవర్ కూడా సరిగ్గా ఇవ్వరు. ఏమంటే అక్కడ కరెంటు పోయింది, పైపులు పగిలినాయి, ఈ రీజన్స్ చెప్తారు. ఏదున్నా హాఫ్ అన్ అవర్లోనే నింపుకోవాలి అంతే. మాకు బోర్లు కూడా లేవు. మరి ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవాలి కదా, చేస్తలేరు. ఎన్ని రోజుల్లోకి వస్తాయి నీళ్ళు? డే బై డే వస్తాయి. అవే నీళ్ళు మాకు వాష్రూమ్కి, బట్టలకు, స్నానాలకు అన్నిటికీ అవి ఫంక్షన్లు అయినా అవే నీళ్ళు వాడుకోవాలి. మాకు బోర్లు కూడా లేవు, మరి అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు కూడా. 1 అవర్ ఇచ్చిండు అనుకో, మంచిగా వచ్చినా అనుకోండి మంచిగా నింపుకుంటాము. ఏడ అన్ని గలీజ్ నీళ్ళు అవన్నీ వాటర్. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఏం పట్టుకుంటాం మేడం, ఇంకా పట్టుకోలేము. అరే బోత్ గందా హై బాబీ ఆజ్. చాలా ఘోరం ఇళ్ళతో ఈ ఎల్ఏజీ క్వార్టర్స్లో వాటర్ ఉడికి పైకి వచ్చి చూడండి మేడం. చెప్పండి సార్. విపరీతమైన స్మెల్ అయితే కింద ట్యాంకులో నింపుకుంటాము, తర్వాత పైకి ఎక్కిస్తాము. ఆ నీళ్లు పైన ఎక్కిస్తే వారానికి ఒకసారి కింద కడుక్కోవాలి, పైన కడుక్కోవాలి. కింద ట్యాంక్ కడగాలంటే 500 రూపీస్ ఇవ్వాలి, పైన ట్యాంక్ కడగాలంటే 500 ఇవ్వాలి. అంటే 1000 రూపీస్ ఇచ్చి వారానికి ఒకసారి క్లీన్ చేయించుకోవాలి. ఇట్లా మాకు ఏమో తెలియదు. అలా ఎవరు మన విష్ణువర్ధన్ అంటే డీజీఎం ఆయన ఏం పట్టించుకోడు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు. ఇదంతా చూసి ఇందాక మొత్తం చూసి చేసిండ్రు. ఏమన్నారు, కారు తిప్పి చూసి ఏం లేదు, ట్యాంకర్ ఇచ్చి నీళ్ళు పోసిపోయింది. ఇప్పుడు గబ్బు నీళ్ళని వదిలేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కావాలంటే ఎక్కడ కావాలి, మళ్ళీ ఆల్టర్నేట్ డే వస్తుంది. ఒకటే అక్కడ పోసి ఇక్కడ పోసి మాకు ఎవరు పోయలేదు, ఇక ట్యాంకర్ నింపలేదు. సో ఇది యాక్చువల్గా మాకు దాదాపు నడుస్తాం. మేమంతా ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళామనుకో, లేడీస్ స్టూడెంట్ కాడ ఎట్లా ట్యాంక్ క్లీన్ చేస్తాం. ఇవాళ సండే కాబట్టి 2 క్లీన్ చేసుకుని వాటర్ నింపుకున్నాం. ఇప్పుడు ఇట్లా నింపాలంటే నీళ్ళు నింపేస్తాం, రేపు వాటర్ రాదు, ఎల్లుండి వస్తుంది. ఎల్లుండి దాకా ఏం వాడుకోవాలి మేము? మళ్ళీ ఇప్పుడు మీరు నింపుకోలేరు వాటర్, ఇట్లా నింపుకుంటాము. మళ్ళీ ఇప్పుడు తాగడానికి ఎట్లా మరి నీళ్ళు? తాగడానికి అడుకోవాలి. అంటే మినరల్ వాటర్ తెచ్చుకుంటాము. మామూలు రెగ్యులర్ వాటర్కి అయితే మొత్తం స్మెల్ ఉన్నాయి. అవి వాడుకుంటే మొత్తం ఎలర్జీస్ వస్తున్నాయి బాడీకి. గవర్నమెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, అక్కడ నిండినాయి ఇక్కడ నిండినాయి అని చెప్తున్నారు. అవి ఏం క్లీన్ చేస్తున్నారో ఏమో తెలియట్లేదు. మాకు డే బై డే వస్తాయి వాటర్. మొన్న నైట్ వచ్చినాయి, అట్లనే వచ్చినాయి. మొత్తం స్మెల్ డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. పొద్దున కూడా వాళ్ళకి చెప్పి పిలిచి చూపించాం వాళ్ళకి. వాటర్ వాళ్ళకి ఇచ్చినాము, మేడం కూడా వచ్చి చూసి వెళ్ళింది. మళ్ళీ చేపిద్దాం అక్కడ నిండినాయి అనేసి అంటున్నారు. ఎక్కడ నిండినాయో తెలుస్తలేదు. మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. పొద్దున వచ్చిన నీళ్ళన్నీ అట్లనే పోయినాయి. అసలే పిల్లలకు చాలా ఇది కదా, స్కూల్కి వెళ్ళే టైంలో పొద్దున పూట అంటే ఇవాళ సండే కాబట్టి ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఓకే హెల్ప్ అయిపోయినారు. మా పిల్లలు అందరూ ఉన్నాం. మేము ఉన్నామనుకో మాకేం కొంచెం ఏజ్ బట్టి ఉన్నాము, పైకి కిందికి వెళ్ళలేము. ఇప్పటిదాకా ఇదే వాటర్తోనే సరిపోయింది. ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు సండే కాబట్టి మాకు సరిపోయింది. కాకుండా ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకుండా కొంచెము ఇది వాటర్ వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం వాళ్ళకి చేయమని చెప్పండి. కొంచెం ఇలాంటి పరిస్థితి ఇంకా రాకుండా వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఒకసారి మీ విన్నపంగా వాళ్ళకి చెప్పండి. ప్రభుత్వానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అని జిఎం ఉన్నాడు, ఇంతకుముందుకు ఏఈ ఉండేవాడు బాగలింగంపల్లిలో. అప్పటి నుంచి ఆయన పరిచయము, దఫాదఫాలో వెళ్ళి కలుస్తున్నాం ఆయనని. ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు డీజీఎం అంట విష్ణువర్ధన్ ఆయన వచ్చిండు, నేను చర్య తీసుకుంటా అంటే అనబట్టి ఒక 6 months అవుతుంది. 6 months నుంచి ఫ్రీక్వెంట్లీ వస్తున్నాయి. వీక్లీ వన్స్ ఎట్లా చేస్తాం మేడం ఈ నీళ్ళు? గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఎల్ఐజీ క్వార్టర్స్ అంటే లోయర్ ఇన్కమ్ గ్రేడ్, మేము లోయర్ ఇన్కమ్ గ్రేడ్ కాబట్టి ఎల్ఐజీ క్వార్టర్స్లో ఉంటున్నాము. అదే బయట ఉంటే హెచ్ఐ ఎంఐజీ ఉంటే వల్ల చేసేవాళ్ళము. ఆ ప్రెషర్ కూడా నల్లజోండి ఎట్లా వస్తుంది? హాఫ్ అన్ అవర్ వస్తుంది, డే బై డే హాఫ్ అన్ అవర్ వస్తుంది. ఇక తక్కువ కాడికి మళ్ళీ బోర్వెల్కి వెళ్ళాలి, సరిపోవు నీళ్ళు, సరిపో రావట్లేదు. మాకు కంప్లైంట్ 27th నాడు రిసీవ్ అయ్యారు. సేమ్ డే వీఆర్ వర్క్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి డ్యామేజ్డ్ ఒక పీపీసీ డిస్కనెక్ట్ కనెక్షన్ ఉంటే అది డిస్కనెక్ట్ చేసినాం, రిమూవ్ చేసినాము.
నిన్న నాన్ సప్లై డే ఉండే, ఎందుకంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇస్తాము. ఇవాళ సప్లై ఇచ్చాము. ఇవాళ సప్లైలో అడిక్వేట్ క్లోరిన్ కూడా చూపించింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు మొన్నటి సప్లైలో వచ్చిన వాటర్ మీ గురించి చెప్తున్నారు మీకు, కానీ ఇవాళ సప్లై అయింది. మీరు నెక్స్ట్ సప్లైలో మీరు రండి, మీకు తెలుస్తుంది మీకు సప్లై. నెక్స్ట్ సప్లై టైమింగ్ ఎప్పుడు ఉంది? మార్నింగ్ 7 o'clock 7:30కి రండి మేడం. యాక్చువల్లీ ఏంటంటే మేడం మాకు సార్ చెప్పినట్లు మాకు ఆల్రెడీ డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఆ వచ్చే వాటర్ కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళు సప్లై చేస్తున్నారు, చేయట్లేదని కాదు. అట్లా సప్లై చేసినాక కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లో మేము ఎన్నన్ని నింపుకుంటాం, ఏమని నింపుకుంటాం నీళ్ళు, హాఫ్ అన్ అవర్ వదిలి పోతున్నారు. మళ్ళీ అది ఆల్టర్నేట్ డేస్ ఇంతమందికి ఎట్లా చెప్తున్నారా, లేకుంటే ఇంకా వేరే వాళ్ళు హాఫ్ అన్ అవరే వస్తుందని చెప్తున్నారు? ఎంత ఇస్తున్నాం? ఎంతసేపు? 1 hour ఇస్తున్నాం సప్లై మేడం. ఇవాళ ఇచ్చారన్నారు. ఈ రోజు కాదు మేడం, ఎవ్రీడే మాకు సప్లై అవర్స్ మేము అంటే ఆల్టర్నేట్ సప్లైస్ అక్కడ 1 hour ఇచ్చి ఇక్కడ 1 hour ఇస్తాం. అక్కడ సాయిబాబా టెంపుల్ 1 hour ఇస్తాము. లేదు మేడం, అన్ని ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, క్లోరిన్ చెక్ చేసినాయి. యాక్చువల్లీ వాళ్ళకి 27th రోజు వచ్చింది పొల్యూషన్. నాకు ఇక్కడ వాళ్ళు మా లైన్మెన్కి చెప్తే నేను ఇమ్మీడియట్గా పిట్ తవ్వేసి రెక్టిఫై చేశాక ఈరోజు ఏంటంటే మార్నింగ్ స్టార్టింగ్ లైన్లో ఉంటాయి, ఒక 5 minutes కనిపించాయి. ఎందుకంటే డెడ్ ఎండ్లో వదిలేయాలి మేము. డెడ్ ఎండ్లో వదిలేసే దగ్గర ఏం చేస్తారు, ఒక ఇంటి ముందర ఉందని చెప్పేసి అది క్లోజ్ చేస్తారు స్కవర్. దానివల్ల వచ్చింది. లేకపోతే మార్నింగ్ మేము అది వదిలేసి ఉంటే ఆ ఇంటి వాళ్ళు ఏంటంటే మేము చెప్పి కూడా పోయినాం అట్లా క్లోజ్ చేయొద్దు అని. ఇంతకుముందు మళ్ళీ పెట్టినా మళ్ళీ క్లోజ్ చేశారు ఆ స్కవర్ పాయింట్. ఆ స్కవర్ పాయింట్ వాళ్ళ లేకపోవడం వలన వాళ్ళకు 2 minutes వచ్చింది పొద్దున, వాళ్ళే చెప్తున్నారు. సో తర్వాత మళ్ళీ వచ్చి నేను చెక్ చేశాను 5 minutes తర్వాత. మళ్ళీ అందరు నింపుకున్నారు చూడండి. ఒకరిద్దరు ఏంటంటే సంపులు కడుక్కోలేదు, వాళ్ళు సంపులలో పడి ఉన్నాయి మొన్నటి సప్లైలో. అవి సంపులు కడుక్కోకపోతే అవన్నీ క్లీన్ చేపించి మేము ట్యాంకర్స్ పెట్టాం. ఈరోజు పెట్టాము. వాళ్ళే ట్యాంకర్స్ వాళ్ళే చెక్ చేసుకున్నాం. మనం వాటర్ ప్రొవైడ్ చేసాము. అయితే ఈ రోజే కాదు, నిన్న కూడా ట్యాంకర్స్ పెట్టాం మేము ఇక్కడ. కాకపోతే నిన్న ఏంటంటే వాళ్ళు కొంతమందే పట్టుకున్నారు, ఈ సంపుల వాళ్ళు లేకుండా కావచ్చు. వాళ్ళు క్లీన్ చేసుకున్నాక పట్టుకుంటామంటే ఈరోజు పంపించాం ట్యాంకర్స్ వాళ్ళకు కూడా. నెక్స్ట్ సప్లైకి మళ్ళీ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మేడం. ఆల్రెడీ ఈరోజే రెక్టిఫై అయింది, అందరు పట్టుకున్నారు తాగడానికి, అన్నీ మంచిగా ఉంది. కాకపోతే ఇది డ్రైనేజ్ అన్నీ అండర్ గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళది ఏంటంటే ఆ ఇంటి వాళ్ళది పాత కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఊడిపోయినాయి. వాళ్ళు మొత్తాన్ని క్లోజ్ చేసుకోకుండా అట్లనే ఊడిపోయి ఉన్నాయి. అట్లా అవుతుంటాయి అండర్ గ్రౌండ్లో. దాన్ని మేము క్లోజ్ చేసాం, ఇప్పుడు మొన్ననే క్లోజ్ చేసాం. ఎప్పుడైతే మాకు కంప్లైంట్ వచ్చిందో అప్పుడే రెక్టిఫై చేసాము. ఈరోజు జస్ట్ లైన్లో ఉన్న వాటర్ 5 minutes వచ్చాయి, తర్వాత మళ్ళీ మంచిగా వచ్చాయి. నెక్స్ట్ సప్లైకి మీరు వచ్చి చూసినా మా క్వాలిటీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఈరోజు కూడా చెక్ చేశారు క్వాలిటీది, మీకు ఫొటోస్ పంపిస్తాము. క్వాలిటీ మంచిగా వచ్చింది, తాగడానికి పోర్టబుల్ అని చెప్పినాకనే మేము వాళ్ళని తాగమంటాం. వాళ్ళకంటే ముందు మేమే తాగొద్దని చెప్తాం ఫస్ట్. ట్యాంకర్స్ నిన్న కూడా డిప్లాయ్ చేసాం, ఈరోజు కూడా డిప్లాయ్ చేస్తాం. ఫర్దర్ ఎట్లా మళ్ళీ పరిష్కారం? ఎందుకంటే పిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం. ఇప్పుడు అక్కడ వాళ్ళు క్లోజ్ చేసిన స్కవర్ పాయింట్ ఓపెన్ చేస్తామండి. అది కాకుండా మా దగ్గర సోలినస్ మిషన్ అని ఒకటి ఉంది, కొత్త టెక్నాలజీ ఉంది, దాన్ని డిప్లాయ్ చేస్తున్నాం రేపు. ఆ డిప్లాయ్ చేసి దాంట్లో సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఎక్కడ ఉందో కూడా ఐడెంటిఫై చేస్తాము. ఆ పర్టికులర్ పాయింట్లో ఆ పైప్ని కట్ చేసి అక్కడ ఏముందో దాన్ని రెక్టిఫై చేస్తాం. అంటే ఆల్రెడీ ఇప్పుడు రెక్టిఫై అయింది మేడం పీపీసీ కనెక్షన్ వల్ల. ఇంకా ఫర్దర్ ఇంకా ముందు కూడా ఎక్కడన్నా ఉందా అని చెక్ చేసుకోవడానికి అంతే. ఇప్పటికైతే ఈ ప్రాబ్లం రెక్టిఫై అయింది, ఎందుకంటే వాళ్ళ పీపీసీ కనెక్షన్ వల్ల వచ్చింది. మీరు వెళ్ళి చూడొచ్చు, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ రెక్టిఫై అయింది కాకపోతే జస్ట్ లైన్లో ఉంటాయి కొన్ని, అది కవర్ చేసేస్తాం రేపు. ఆ లైన్లోది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ట్యాప్ వదిలినాక 5 minutes వస్తాయి కదా, వదిలేసిండ్రు కాబట్టి వెళ్ళిపోయింది. తర్వాత మంచిగా పట్టుకున్నారు, మేము క్లోరిన్ చెక్ చేసాము, అప్పుడే తాగడానికి పట్టుకోమన్నాము, పట్టుకున్నారు. ఇంకా ఫర్దర్ ఇంకా రాకుండా, ఎప్పటికీ రాకుండా ఉండడానికి ఇంకేమన్నా సోర్సెస్ ఎక్కడన్నా ఉన్నాయా అని మళ్ళీ ఒకసారి సాలినాస్ మిషన్ తెచ్చి చెక్ చేస్తాం. ఆ బిల్డింగ్స్ 100 years పాతవి, డెలిబిట్ కండిషన్స్ ఉన్నాయి. బిల్డింగ్స్ ఎలా ఉన్నప్పుడు పైప్ లైన్స్ స్టేజ్ మనం చెప్పలేము, ఇంకా భూములు ఉన్నాయి. అది ఎవరు రెక్టిఫై చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అందరు కామన్ ఫ్యాసిలిటీలు వస్తాయి, మొత్తం ఇంటర్ హౌసింగ్ కూడా మొత్తం అలా ఉంది. మోర్ దాన్ 20 years 15 years అలాంటి కనెక్షన్స్ జిఐ కనెక్షన్స్ ఉంటాయి, ఓల్డ్ కనెక్షన్స్. అదేంటంటే మామూలుగా రస్ట్ అయిపోయి కనెక్షన్స్ డ్యామేజ్ అయ్యి పొల్యూషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ సక్ చేస్తాయి అనమాట. సీవరేజ్ వాటర్ని సక్ చేస్తుంది. అదేంటంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి మన ట్రయల్ పిట్ పెట్టేసి ఆ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేశాం ఆల్రెడీ.
ఇప్పుడు రెక్టిఫై అయింది కనెక్షన్స్, 2 కనెక్షన్స్ దొరికినాయి. ఆ రోజే పీపీసీ కనెక్షన్స్ ద్వారా వాళ్ళ ఇంటి డ్రైనేజ్ సిస్టమ్ బాగలేక సక్కయ్యాయి మేడం. అది మేము చూసాము, వాళ్ళ ఇంటి ప్రామిసెస్లో చూసాము. వాళ్ళ జిఐ పైప్స్ ఉన్నాయని చెప్పేసి మెయిన్ లైన్ దగ్గర తవ్వితే జిఐ పైప్స్ వచ్చాయి. అవి వెంటనే డిస్కనెక్ట్ చేసి రెక్టిఫై అయిపోయింది. జస్ట్ ఈ రోజు ఏంటంటే లైన్లో ఉన్న వాటర్ కొంచెం ఉంటుంది, ఒక 2 minutes కనిపిస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ పోర్టబుల్ వాటర్ వచ్చాయి, వాళ్ళకి క్లోరిన్ చెక్ చేసాము, తాగమని చెప్పారు సార్. ఇంకెప్పుడు ఇలాంటివి ఏవి కాకుండా మేము ఆల్మోస్ట్ డ్రైనేజ్ క్లీనింగ్స్ అన్నీ చేపడుతూనే ఉంటాము. ఇంకొకటి బస్తీ బాటా అని వచ్చింది ప్రోగ్రాము. ఎవ్రీడే మా జిఎమ్స్, డీజిఎమ్స్, డిఓపీస్, మేనేజర్స్ అందరు ఎవ్రీ లైన్ చెక్ చేస్తున్నాం. నేను మొన్న దీనికంటే ముందు సప్లై డే రోజు సాయిబాబా టెంపుల్ అంతా కూడా చెక్ చేసాం, నేను మా డీజిఎం గారు. అక్కడ అంతా క్లోరిన్ చూపించింది మంచిగానే. ఇది నాకు ఇక్కడికి రాగానే ఇట్లా అని తెలిసింది. ఇమ్మీడియట్గా మేము ట్యాంకర్స్ పెట్టాము, కటింగ్ పెట్టాము, రెక్టిఫై కూడా అయిపోయింది.